ఆడికి చూపించు. ఆడి ఫేస్ చూడు చక్కగా సూపరేట్ అయిపోయి ట్యూబ్లైట్ ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందండి. గ్యాస్ అయిపోతుందేమో అనుకునే టైంలో కూడా వాడుకోవచ్చు. లేదా ఇలా ఉన్నప్పుడే మనం ఇంకా తీసేసుకోవాలి. ఒక పరోటా రెడీ అయింది, ఇంకో పరోటా అవుతుంది. ఎలా ఉందమ్మా? హారిక కొత్తిమీర ఎక్కడుంది? తీసేస్తావా? హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే గ్యాస్ అయ్యేటట్టుంది, భయం వేస్తుంది కాబట్టి ముందు మళ్ళీ కరెంట్ కుక్కర్ తీసేసాను అనమాట. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చికెన్ కర్రీకి మాట. ఇదిగోండి చికెన్ అయితే ఈరోజు స్పెషల్ ఉందండి. ఆ స్పెషల్ ఏంటో మీకు చక్కగా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా ఇంట్లో చేసేసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు పరోటాలు అయ్యని, కానీ చికెన్ కర్రీ తోటి మంచిగా పెద్ద పరోటా అయితే చేయబోతున్నాను. ఒక మనిషికి ఒక పరోటా అయితే సరిపోతుందన్నమాట. అంత బాగుంటుంది. ఇంకా మొదలు పెట్టేద్దాము వంట అయితేని. ఇంకా స్టార్ట్ చేశాను కరెంట్ పొయ్యి మీద. ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి. నేను అంటే స్నానం చేయడానికి వెళ్ళే లోపల ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినవి. ఇదిగోండి ఇది అగారా వాళ్ళది మల్టీ కుక్కర్ అన్నమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వారంటీ 1 ఇయర్ వారంటీ ఉంది. మనం స్లో ఫ్లేమ్గా నుంచి హై ఫ్లేమ్ దాకా మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను హై ఫ్లేమ్ మీద పెట్టాను. అంటే ఇక్కడ కుక్ చేసేది కూడా ఉంది కదా, దీని మీద కూడా పెట్టుకోవచ్చు. చక్కగా కుక్ అవుతుంది. లేదా లోలో కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా దోరగా ఉల్లిపాయ ముక్కలు వేపుకుంటే బాగుంటుంది. కారం కూడా వేస్తున్నాను. కారం పడుతుంది కొంచెం. ఇది చికెన్ అంటే చికెన్ పులుసు అనుకోండి. ఇంకా చికెన్ పులుసు పరోటా కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాగే ఆదరించండి, నన్ను సపోర్ట్ చేయండి. బాగుంటుంది. వెదర్ బాగుంది కదా, వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి చికెన్ వేసేస్తున్నాను. చూసారా, ఇది పొయ్యి కన్నా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ కుక్కర్ మట్టికి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండవలసిందే. ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందండి. గ్యాస్ అయిపోతుందేమో అనుకునే టైంలో కూడా వాడుకోవచ్చు. లేదంటే అసలు రెగ్యులర్గా వాడచ్చు. నేనేంటంటే నాకు ఇంకా ప్లేస్ అది కరెక్ట్గా లేదని ఇంకా అవసరమైనప్పుడు తీసుకుని వాడుకుంటున్నాను అనమాట. పసుపు కూడా వేసేసాను కదా. వేసానా? వేయలేదేమో. సరే, పసుపు కూడా మళ్ళీ వేస్తాను కొద్దిగా. కొంచెం పసుపు కూడా వేసేసానండి. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. మూత పెట్టేద్దాం. కొంచెం వేగితే మంచిగా బాగుంటుంది చికెను. ఇదిగోండి ఇందులో నేను కొంచెం ఆయిల్, 1 స్పూన్ షుగరు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసాను అనమాట. ఇదిగోండి ఇదంతా ఆయిల్ అన్నమాట. ఆయిల్ కూడా వేసుకున్నాను. పరోటా చక్కగా దూదిలాగా బాగుండాలి, కొంచెం క్రిస్పీగా మెత్తగా సాఫ్ట్గా బాగుండాలనుకుంటే కనుక కొంచెం ఆయిల్ అనేది ఇందులో వేసుకోవాలి. తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉంది దీనికి, అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు పిండి కలిపే విధానం చూపిస్తున్నాను అనమాట. షుగర్ అది వేసినట్టు అది మీకు చూపించలేదు, కానీ నేను వేసేసాను అనమాట. షుగరు వీడు రావడం లేట్ అయిందండి, మా చిన్నోడు రావడం, అందుకని. ఇప్పుడు ఇది ముద్దలా చేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో లంచ్కి ఇదేనండి. కొన్ని పాలు కూడా వేసుకున్నాను. 1 టీ గ్లాసుడు పాలు కూడా వేసుకున్నాను. వాటర్ని స్కిప్ చేసి కొద్దిగా పాలు కూడా వేసుకుని కలుపుకుంటే చక్కగా ఉబ్బుతుంది, బాగుంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. పాలు, షుగరు, సాల్టు, ఆయిల్ వేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. కలిపేసాం కదా, పక్కన పెట్టేసుకుందాం. బాగా కలిసేటట్టు చూసేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసి లాస్ట్లో మొత్తం పిండి అంతా కలిపేసిన తర్వాత ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పావు గంట రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడే కరెంట్ తీసాడు. సరే కరెంట్ తీసాడు కదా అని దీన్ని పట్టుకెళ్ళి గ్యాస్ పొయ్యి మీద పెడదామని అలా వెలిగించాను. ఇలా కరెంట్ ఇచ్చాడు. కరెంట్ వాడు నాతో ఆటలాడుతున్నాడు. దాగుడుపోతే ఆటలా ఉంది నా పని. పరోటాకి చికెన్ కర్రీ ఉడుకుతుంది. పరోటా పిండి కలిపేసి పెట్టాను. పైన కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకి కావాల్సినవి ఉన్నాయన్నమాట. అవి కూడా కోసి తెచ్చుకుందాం. నాతో పాటు మీరు కూడా పైకి వచ్చేయండి. మన టెర్రస్ మీద చూద్దురు కానీ. మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. ఇలా ఉల్లిపాయలు పాడైపోయి ఉంటే చిన్న టబ్బులో కూడా మీరు పెట్టేసుకుని ఇంత కొద్దిగా సాయిల్లో ఇలా పెట్టేసుకుంటే ఉల్లికోళ్ళు అనేవి మనకి చక్కగా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇవే నేను కోస్తున్నాను, మన వంటకి కావాలన్నమాట. ఇందులోనే మిర్చి పెట్టాను, ఇలాగ ఉల్లిపాయలు అక్కడక్కడ ఇదిగోండి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసి మళ్ళీ మీకు వచ్చాక చూపిస్తాను. చికెన్ కర్రీలోకేమో టమాటాలు, పరోటా అన్నాను కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నాను కదా, అదేనండి ఉల్లికోళ్ళు పరోటా అన్నమాట ఇప్పుడు నేను చేసేది.
అవునమ్మా మన చెట్టు ఉల్లికోళ్ళు ఉల్లిపాయలు ఏమైనా కొంచెం టమాటాలు కదలే ఉల్లి చెట్టు మనం ఎలా వేసుకోవాలి అంటే కనుక కొంచెం ఉల్లిపాయలు దెబ్బతిన్నాయనుకోండి లైట్గానే అవి వేస్ట్ చేయకుండా చూపించదుగా ఎలా తింటుందో. ఇప్పుడు ఈ పరోటా గురించి వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్క పరోటా వస్తుంది సరిపోతుంది, అంత పెద్ద పరోటా పడతాయి కాబట్టి. ఎక్కువ చలిక మీకేమో హాలిడేసేనా? ఓహో సెమ్ కోసం ప్రిపేర్ అవుతున్నావా, చదువుతున్నావా? చదువు మరి. ఉండి ఇంకా అవుతుంది. ఇదిగోండి టమాటాలు. ఇప్పుడు టమాటాలు కోసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉల్లికోళ్ళతోటి పన్నీర్ కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతమంది వండుకుంటారు ఉల్లికోళ్ళని మసాలా వేసి కూడా కర్రీ అది వండుకుంటారు. ఇంకా లావుగా కూడా బలంగా కూడా వస్తాయి. ఇవి లేతేమాట నేను చిన్నగా చాప్ చేస్తున్నాను, ఎందుకంటే మనం చేసుకునేది పరోటాలో కదా, ఇవి మనకి కొంచెం బాగా ముదిరిని కాకుండా లేతకొన్న అయితే ఇంకా బాగుంటాయి. ఇవి సన్నగా చాప్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి చికెన్ కర్రీలోకి టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఇది మనకి చక్కగా టమాటా వేయడం వల్ల కొంచెం ఆ పులుపు వచ్చి బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ ముగ్గురు కుస్తీ పట్లు పట్టాల్సి వస్తుంది. కుస్తీ పట్లు ఏం కాదు కానండి, చాలా ఈజీయే, కానీ చపాతీ అది ఉండాలి, బల్ల ఉండాలి చేసేది పెద్దది. ఇదిగోండి బటర్ పావేసాను. బటర్ పావేసాక కొంచెం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి ఇలా మడత పెట్టేయాలన్నమాట. మడత పెట్టేసి పొడుగ్గా మనం కట్ చేసేయాలి ఇలాగా. అంటే వాళ్ళైతే ఇలాగ చాక్ కాకుండా అది ఉండాలి. పిజ్జా కట్ చేస్తాం కదా, పిజ్జాతో కట్ చేసినా మనకి చక్కగా వచ్చేస్తుంది. నేను ఎక్కడో పెట్టాను, ఇప్పుడు తీసుకురాలేదు. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం తీసేయాలి బయటికి. అంటుకోదులేండి, బటర్ వేసాం కదా అంటుకోదు. ఈ లేయర్స్ని ఇలా తీసి ఇలా పట్టుకొని, అంటే సాగుతుంది కదా మనకి, ఇది ఇలా సాగుతుంది కాబట్టి దీన్ని ఇంకా సాగదీయచ్చు అన్నమాట మనం. చూడండి సాగదీస్తాను, ఇలా సాగదీసుకోవాలి, జాయిగా చేయాలి ఈ పని. ఇదిగోండి ఫస్ట్ ఒక ట్రిప్ మట్టుకి ఇలాగ మనం చేసుకోవాలి, మిగతాది ఇలాగ చుట్టాలి. దీన్ని ఇలా మనం పరిచేయాలి చేతితోటే, 2 చేతులు పెట్టాల్సి వస్తుంది. మరి కొన్ని చేసుకోవాలంటే తప్పదు. ఇదిగోండి ఇలాగా మనం పరిచేసి అట్ల పైన దగ్గరికి పట్టుకెళ్ళిపోదాం. ఇప్పుడు మనం దీన్ని వేసేయాలి. బటర్ అది వేసాం కాబట్టి చక్కగా కాలుతుంది అన్నమాట. ఇది అవుతూ ఉంటుంది, ఇంకోటి చేసేసుకుందాం. మా వాళ్ళకి ఆకలి బాగా వేస్తుంది కదా, లేట్ అయింది కదా. చేతితోటే ఇలా పలుచగా చేసేసి కొంచెం బటర్ పావేసి, హరి నువ్వు ఇక్కడ ఉండి కన్నా అక్కడికి వెళ్తే ఒకసారి అది చూడు. వేసేసాను, తిరగే కొంచెం బటర్ వేసి తిరగే, లేకపోయినా పర్వాలేదు, చూడు ఒకసారి. చూస్తున్నావా అయిపోయిందా? కొంచెం బాగా కాలాలి, బటర్ వేయి కొద్దిగా. ఇదిగోండి కాలుతుంది, ఇదిగోండి అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొట్టేయాలి. ఇదిగోండి పొరలు లేయర్స్ కింద వచ్చినాయి చూసారా. చికెన్ కూడా అయిపోయిందండి, ఇంకా ఇలా ఉన్నప్పుడే మనం ఇంకా తీసేసుకోవాలి. ఒక పరోటా రెడీ అయింది, ఇంకో పరోటా అవుతుంది. ఇదిగోండి కట్ చేయడానికి సరైనది ఉంటే ఇంకా బాగుంది అనిపించింది, చాక్ కాకుండా కదా. అంటే మనకి ఏమైందంటే తల్లి ప్లేస్ లేదు,
ఇంత పెద్ద పరోటా చేయడానికి. ఇంకా ఈ ప్లేట్ ఉంది కాబట్టి ఇది ఇలా విడదీసేసి చెయ్యాలి. ఇలాగే విడదీయాలి నాన్న. ఇలా విడదీసండి. ఇలా పెట్టి దగ్గరికి అంటని తిప్పేయడమే. ఇలాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టేసాం కదా, ఇది దీన్ని కొంచెం సాగదీయాలన్నమాట. సాగదీసుకుంటే సాగుతుంది. మనకి ఎన్ని లేయర్స్ కావాలన్నా అన్ని లేయర్స్ అన్నమాట. ఇలాగా పెట్టేసుకోవడం. సాయి రండి, పరోటా అయితే రెడీ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్తో పరోటా చేశాను. ఇదిగోండి మా వాడికి ఇష్టమని. ఇది కొత్త పరోటా అంటారా, కొత్త పరోటా. పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చికెన్ కర్రీ చాలా బాగుంది. మా హారిక టేస్ట్ చూసి రెడీ. అవును, ఇదిగో నీకోసం. ఇది ఆడికి చూపించు. ఆడి ఫేస్ చూడు, చక్కగా సూపరేట్ అయిపోయి ట్యూబ్లైట్ అయిపోయింది. నేను సూప్లైట్ అంటాం అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచి. ఇది మాకు ట్యూబ్లైట్లా వెలిగిపోతుంది. ఫస్ట్ నీకే ముందు పరోటా టేస్ట్ చేసే, సూపర్ ఉంటుంది. పరోటా అయితే రెదిరిపోయింది కర్రీతోటి. రెక్క ముక్క మా సాయిరామ్కి ఇష్టం, మెత్తన ముక్క నాకు ఇష్టం. ఇది పులుసు మాట, పులుసు టైపు మొత్తం వేసేస్తే బాగుంటుంది. అవునా, ఓకే సరే నీకే. ఇంకా పడిపోయింది కదా. హారికకి మొన్న జాయింట్ వేయలేదు, మీరు వేసుకున్నారు కానీ, కాబట్టి చెల్లికేమో జాయింట్ వెళ్తుంది. ఈక్వల్ అందరికీ ఈక్వల్గా వడ్డిస్తున్నానండి. ఇదిగో నాన్న నీకు. మా వాడికి మెత్తని ముక్కలు కావాలి, ఇలా కచ్చు ముక్కలు లాంటివి. తీసుకో. ఇది కొత్త పరోటా, మా సాయిరం స్పెషల్. మా సాయిరం చాలా కొత్తు పరోటా. నేను కొత్త అంటున్నానా, కొత్తు పరోటా. మన పేర్లు అది సవరించడానికి మన వాళ్ళు ఉన్నారులే. ఇదిగోండి, ఇది కూడా వేసేస్తున్నాను. టేస్ట్ చేసి చెప్పు. నేను పట్టుకుంటాను, నువ్వు కూడా టేస్ట్ చేయి. నీకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ముగ్గురు తింటున్నారు. చూపిస్తాను మీకు కూడా. ఎలా ఉందమ్మా? హారిక బాగుందా? దూదుల్లా చాలా బాగుంది. అవునా? చాలా శాతం పొరట బాగా గట్టి పడిపోతే బాగోదు. ఎందుకంటే పాలు వేసాను, బటర్ వేసాను, అలాగే ఆనియన్స్ వేసాము. హెల్దీయే. మైదా హెల్దీ కాకపోవచ్చు కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని రెగ్యులర్గా కూడా తిన్నాం కదా, ఎక్కువ మైదా తినద్దు, అది మన ఒళ్ళని వచ్చేస్తుంది. మేము సన్నగా ఉండడానికి కారణం కొంచెం మైదాని కొంచెం డీప్ ఫ్రై చేసి కొంచెం తక్కువ మీకు చూపించేవి వీడియోస్ చూపిస్తూ ఉంటాం కానీ అవి రెగ్యులర్గా వచ్చేవి కావు. అది అంటే మేము మార్చి పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అది బ్యాలెన్స్ గా పెడుతూ ఉంటాం వీడియోస్. మళ్ళీ ఈ రెసిపీ ఎప్పుడు చేసుకుంటాం మనకైతే వెళ్దాం, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేసుకుంటాం. అవును, ఇలాగ వెదర్ బాగున్నప్పుడు కొంచెం శీతాకాలం చలిచలిగా. టేస్ట్ చాలా బాగుందమ్మా, సూపర్. టేస్ట్ చాలా బాగుంది. బాగుందా? మెయిన్ గా కర్రీతో ఇంకా సూపర్, మంచి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాంబినేషన్. నేను రైస్ లో కదా కొంచెం తిన్నాను, రైస్ లో కన్నా పరోటాకే బాగుంది కర్రీ. అది పరోటాలో కర్రీ నేను చేశాను, నువ్వే రైస్ కావాలి చికెన్ కర్రీ అని చెప్పేసి కూర్చున్నాం. మళ్ళీ దాని మట్టుకి రైస్ చేశానండి. బాగుంది, చాలా బాగుంది. కూడా టేస్ట్ చేయండి. అయితే ఇంకా ఇది కూడా టేస్ట్ చేసేయండి. కొత్త పరోటా కూడా వేడిగా పక్కన తెచ్చిన కొద్దిగా ఒక సైడ్ జస్ట్ టేస్ట్ చేసి చెప్తాను. అంటే ఇందులో అన్నీ వేయలేదు, ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ తోటి ఈ పరోటాని ఇలా చేశాను చికెన్ కర్రీ గ్రేవీ తోటి. ఇంతకుముందు అవన్నీ వేసుకున్నాం, వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం కదమ్మా, అప్పుడు బాగుంటుంది. అది నీకైనా హారిక ఇది బాగుంది. ఇంకైతే షార్ట్ చేద్దామా? అయితే మేము షార్ట్ అవుట్ తీసుకుంటామండి. ఈలోగా కూడా టేస్ట్ చేస్తున్నాను. మా పిల్లలు చెప్పింది ఒక ఎత్తు అయితే నేను చెప్పేది ఒక ఎత్తు కాబట్టి అమ్మ మాత్రం బాగా ఫ్లేవర్స్ చెప్తున్నాం. చాలా నోటు తగులుతుంది తింటున్నప్పుడు. నేనైతే కదా తిండి పనిలోనే ఉన్నాను. ఇంకా పరోటా అయితే చాలా బాగుంది, కర్రీతో ఇంకా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చెప్పేద్దామా? ఇదండి ఈరోజైతే మా ఇంట్లో లంచ్కి మేము ప్రిపరేషన్ చేసుకుంది పరోటా. ఒక్క పరోటా సరిపోతుంది, తినలేము.
ఎందుకంటే హెవీ ఎక్కువ పెద్ద చేశాను నేను, చిన్న చిన్నగా కాకుండా చాలా పెద్దగా చేశాను, దలసరిగా. లేయర్స్ ఉన్నాయి కదా నాన్న, ఇదిగోండి లేయర్స్ చూసారా, ఇదిగోండి లేయర్స్ మాట. ఇవన్నీ లేయర్స్ కింద ఉన్నాయన్నమాట మనకి. ఇలా ఉంటే బాగుంటుంది పరోటా అయితేనే. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరేం వండుకున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి. బాయ్ అండి.